హలో వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. ఇందు గలడు అందు లేడని సందేహం వల్లదని ఒకటి అంటుంటారు చూసారా. సో అట్లా మన భారతీయులు ఎక్కడైనా కూడా ఉంటారన్నమాట. అంటే ఏ దేశంలో అయినా కూడా ఆయా దేశాల్లో మన భారతీయులు స్థిరంగా స్థావరం ఏర్పాటు చేసుకుని అక్కడ ఎడారిలో కూడా తైలం తీయొచ్చు అనే ఒక దానికి ఖచ్చితంగా భారతీయులు ఖచ్చితంగా ఏ దేశంలో ఉన్నా కూడా సక్సెస్ఫుల్గా రాణిస్తూ ఉంటారు. కానీ ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు భారతీయులకు నిజంగానే అవమానం జరిగేలాగా కెనడాలో ఒక వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఏంటంటే సహజంగా కెనడాలో ఎక్కువ శాతం భారతీయులు కొంత తిష్ట వేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్కువ శాతం నార్త్ ఇండియన్స్ మరి ఎక్కువగా కెనడాలో ఉంటారు. చదువుకోవడానికి వెళ్తారు, ఉన్నత చదువులకు వెళ్తారు, అక్కడ ఉద్యోగాలు చేసుకుని స్థిరమైనటువంటి కుటుంబాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో సరే సహజంగా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా ఇప్పుడు కెనడాకు వచ్చి కెనడాను ఇండియన్సే పాడు చేస్తున్నారు అనే రీతిన ఇవాళ సోషల్ మీడియాలో ఇండియన్స్ని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి సందర్భం మనకి ఇవాళ సోషల్ మీడియాలో అంత హల్చల్ చేస్తుంది. ఒక వీడియో ఏంటంటే ఒక జంట సహజంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఒక అడవి దగ్గర ఆగి వాళ్ళు ఒక చెత్త పడేశారు అన్నది ఒక ఆరోపణ, అభియోగం. నిజంగా అక్కడ ఏం పడేశారు లేకుంటే పడేశారా, నిజంగా చెత్తే పడేశారా అనేది తెలియదు. ఎందుకంటే అక్కడ విజువల్స్ వీడియో చూసిన తర్వాత చెత్త పడేసినట్టుగా అయితే నాకైతే అనిపించట్లా. మరి ఏం జరిగింది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఆరోపణ ఏంటంటే పెద్ద ఎత్తున వీళ్ళు భారతీయులు కెనడాకు వచ్చి కెనడాలో సెటిల్ అయ్యి కెనడాని ఒక డస్ట్బిన్ లాగా చేస్తున్నారు. యాజ్ లైక్ ఇండియాలో ఎట్లయితే గార్బేజ్ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద చెత్త చెదరం పడేస్తుంటారో ఇండియన్స్ యథేచ్ఛగా ఇప్పుడు కెనడాలో కూడా అదే తీరున చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా చెత్త వేసేస్తారు రోడ్ల పక్కన. ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించట్లేదు. ఒక కెనడా దేశాన్ని చెత్త కుప్పలాగా చేస్తున్నారు ఇండియన్స్ అనేది ఒక పెద్దగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉన్నారు. నిజంగానే ఏ దేశంకి వెళ్తే ఆ దేశానికి అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ కట్టుబాట్లు లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ గైడ్ లైన్స్ని కాదని ఏ పౌరుడు చేయలేరు. అది కెనడా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, సౌత్ ఏషియా కావచ్చు, ఏ దేశంకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి నియమాలు నిబంధనలకు అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి పౌరులు వాళ్ళ అడుగులు ముందుకు పోవాలి. అంత కాదు లేదు మా ఇండియాలో ఇట్లా చేసి ఇక్కడ ఇట్లా చేస్తా అంటే నడవదు. అది ఇండియా, అప్పుడు నువ్వు ఇండియాకి వెళ్ళి చేసుకోపో అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ జంట కార్లో ఆపి కనిపిస్తుంటే వాళ్ళని ఇండియన్స్ అని ముద్ర వేసేసారు. వాళ్ళు ఎవరో తెలియదు, అసలు ఎక్కడ తీసారో వీడియో తెలియదు. సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే అది సహజంగా పొలిటికల్ లీడర్స్ చెప్తూ ఉంటారు, దున్న ఈనిందంటే గాడిని గట్టి. అసలు దున్న ఈంతదా లేదా ఏమీ లేదు. ఒక వీడియో సోషల్ మీడియాలో వచ్చింది, దాన్ని రీట్వీట్ కొట్టాలి, వైరల్ చేయాలి, లేదంటే వాట్సాప్లో వేయాలి, గ్రూపుల్లో వేయాలి. అసలు దాని వెనకాల కథాకమం విషయం ఏంటి, దీని ఒరిజినల్ ఎక్కడ, దీని ఆరిజిన్ ఏంటి, ఈ వీడియోకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏంటి, ఎవరు తీశారు, ఎవరు వెళ్ళారు, ఎక్కడ తీశారు, ఏం చేశారు, ఇవన్నీ ఏం పట్టదు సోషల్ మీడియా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి. అరే ఈ వీడియో వచ్చిందా, అవునా, చూడంగానే ఇది బాగుంది షేర్ కొట్టి. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు దాంట్లో వాస్తవాలు తెలుసుకోవాలి కదా, శోధించాలి కదా, అన్వేషించాలి కదా. మరి ఇప్పుడు అసలు ఈ వీడియో ఎవరు తీశారో తెలియదు, ఎక్కడ తీశారో తెలియదు, ఏం చేశారో తెలియదు, ఎవరో వాళ్ళు తెలియదు. ఇన్ని ప్రశ్నలు మనం ముందు ఉంచుకొని వీడియోని చక్కర్లు కొట్టేసి మన దేశం పరువు తీస్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా ఇండియన్స్ అయినా వాళ్ళు నిజంగా కెనడాలో ఇండియన్స్ అత్యధిక సంఖ్యలో ఉన్నారనుకోండి, మరి ఆ ఇండియన్సే వేసారా చెత్త? అక్కడ అది చెత్తే వేశారా లేకుంటే ఇంకేమైనా వేసారా? ఇక్కడ చాలా వరకు భిన్న వాదనలు కనిపిస్తూ ఉన్నాయి. చెత్త వేయటం కాదు, అక్కడ అడవిలో వెళ్తున్న క్రమంలో కొన్ని జంతువులు అక్కడ కనిపించినాయి, అందుకని వాళ్ళు ఆగి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ వేశారు అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. బయటకు వస్తున్నటువంటి ఒక వాదన, అది కూడా ఒక వాదన ఉంది. చాలామంది దాన్ని సపోర్ట్ చేసి వాదన చేస్తున్నారు, ఈ వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు. కానీ ఒక దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియాను కాదనుకొని విదేశాల్లో వెళ్ళి బతుకుతున్న వాళ్ళకి ఆఖరికి మన ఇండియన్స్ కూడా సపోర్ట్ చేయట్లా. వీళ్ళు కూడా ఏమంటున్నారంటే మన భారతదేశం పరువు అక్కడికి వెళ్ళి తీస్తున్నారు అని చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ ఎవరు పరువు తీస్తున్నారో అర్థం కావట్లా. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్స్ అంటే అంత చులకన భావన ఇతర దేశాల్లో ఇతర మతస్థులకి ఇతర కులస్తులకు కనిపిస్తుంది. అది కూడా ట్వీట్ చేయటం కూడా ఇండియన్ హిందూ. ఏంటి ఇండియన్ హిందూ అని ఎందుకు పెట్టుకోవాలి అంటే వీళ్ళు చూసొచ్చారా? ఎందుకు హిందూ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయటం? నేషనాలిటీ ఇండియన్ అంటే అయిపోయింది, ఇండియన్ హిందూ ఎందుకు అట్లా? అది నిజంగానే హిందువులా లేకుంటే ఎవరు వేశారు ఏం తెలియదు. డీటెయిల్స్ లేకుండా, ఒరిజినాలిటీ తెలియకుండా, ఎక్కడ చేశారో ఏం చేశారో తెలియకుండా ఈ విధంగా వీడియోలు వైరల్ చేయటం, భారతదేశాన్ని కించపరిచేలాగా అవమానించేలాగా కామెంట్స్ చేస్తూ ఉండటం ఇవాళ సోషల్ మీడియా
ట్విట్టర్లో కానీ చాలా వరకు హ్యాండిల్స్లో ఇదే వైరల్గా మారటం, ఇది ఎంతవరకు కరెక్ట్ని ఆ ట్వీట్స్ వైరల్ చేసినటువంటి వాళ్ళని, రీట్వీట్లు చేసినటువంటి వాళ్ళని, కామెంట్లు చేసినటువంటి వాళ్ళని వాళ్ళే ఒకసారి సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఒకసారి నేను ఆ వీడియో మీకు చూపిస్తా, తర్వాత ఆ ట్వీట్స్ కూడా కొన్ని ట్వీట్స్ మీకు చూపిస్తా. ఇది వీడియో అండి, 20-30 సెకండ్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తుంది, అంత వైరల్గా మారింది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఫుడ్ వేశారు, మళ్ళీ కింద కూడా వేశారు, అక్కడంతా మొత్తం అక్కడ వేస్తున్నారు, అక్కడ జంతువులు ఉన్నాయి చెట్లలో మనకు కనిపించట్లా. మరి అక్కడ నిజంగా చెత్త వేశారా లేకుంటే కనుక అక్కడ ఏం వేశారు? ఇప్పుడు ఒకవేళ ఫుడ్డు లేకుంటే తినుబండారాలు లేకుంటే ఫుడ్ అవశేషాలు వేసున్నారు కాబట్టే వాళ్ళు చెత్త మొత్తం డైరెక్ట్గా పడేయకుండా ఆ కవర్లు కూడా వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ కవర్లు కూడా వెనక్కి తీసుకెళ్ళిపోతుంది మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు ఇది చెత్త అని ఎట్లా అంటారు? సరే పోని అక్కడ చెత్త వేసినట్టుగా కనీసం తీసిన వాళ్ళు ఎవరన్నా ఎందుకు చెత్త వేస్తున్నారని అంత విఘ్నతగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అంత వైరల్ చేస్తున్నారు కదా. ఒకవేళ నిజంగానే చెత్తగే కనుక వాళ్ళు వేసి ఉంటే మరి అడగొచ్చు కదా, ఎందుకు మీరు చెత్త వేస్తున్నారు ఇక్కడ నిలదీయొచ్చు కదా. ఆ సోకాళ్ళు తీసినటువంటి వాళ్ళు దాన్ని ఇన్స్టాలోనో లేకుంటే ట్విట్టర్ హ్యాండిల్స్లో పోస్ట్ చేసి ఇంత వైరల్ చేసి ఇంత అవమానించే బదులు, భారతీయులను అవమానించే బదులు వాళ్ళు అక్కడే ఉన్న వాళ్ళైతే, అది తోటి భారతీయులైనా తోటి కెనడియన్ పౌరులైనా క్వశ్చన్ చేయొచ్చు కదా. ఇవాళ రేపు అమెరికాలో చాలామంది స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నారు. మొన్న ఏదో రెస్టారెంట్ వీడియో ఇట్లాగా బయటకు వచ్చి వైరల్ అయింది. వాళ్ళ వైఫ్ని రెస్టారెంట్ అతను మీరు బాగున్నారండి అంటే నువ్వెందుకు అందంగా ఉన్నావు మా వైఫ్ని పొగుడుతున్నావు అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సంఘటనను సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి అటువంటివి ఇప్పుడు అక్కడే తేల్చేయచ్చు కదా, మీరు చెత్త వేశారా, జంతువులకు ఫుడ్ వేశారా, లేకుంటే ఏం పడేస్తున్నారు, అక్కడ ఏమి వేస్తున్నారు, ఎందుకు మీరు కవర్ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు, ఇవన్నీ అక్కడే స్పాట్లో అడిగేయచ్చు కదా. అట్లా కాకుండా అక్కడ తీసేసి మనమేమో పెద్ద సత్య హరిశ్చంద్రులాగా పత్తి గింజల్లాగా బయటకు వచ్చి ఇండియాని డస్ట్బిన్ చేసినట్టుగా కెనడాని కూడా డస్ట్బిన్, అంటే ఇండియాని ఎవడు డస్ట్బిన్ చేశాడు? ఇండియాలో మంచి మంచి సిటీస్ లేవా? ఇండియాలో ఉన్నటువంటి సంస్కృతి ఇతర దేశస్తులు ఫాలో అవ్వట్లేదా? ఇండియన్ హిందూ అని కించపరిచేలాగా ఇదేంటిది? అంటే ఒక దేశాన్ని, దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని ఈ అవమానించడం ఎంతవరకు కరెక్టు? ఇది క్లియర్గా విజువల్లో కనిపిస్తోంది. వాళ్ళిద్దరు కూడా కవర్లు తీసుకెళ్ళిపోయారు, ఆ దంపతులు ఇద్దరు కూడా. మరి ఆ కపుల్ని ఇండియన్ హిందూ కపుల్ అని, అంటే కేవలం ఇట్లా డ్రెస్ వేసుకుంటేనే ఇండియన్ హిందూ అని ముద్ర వేసేయటం, అంటే చూడిదార్ వేసుకునేది మాత్రాన హిందువు, ఇండియన్, సరే ఇండియన్ అంటే యాక్సెప్ట్ చేస్తాం. అక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఇది ట్వీట్స్ చూద్దాం. ఇది సన్నీ అనే అతను ట్వీట్ చేశాడు. అతను పూర్తి పేరు మారడోనా అనుకుంటా. ఇతను పంజాబ్కు సంబంధించినటువంటి, సిక్కు సంబంధించినటువంటి డీపీ, చిన్నపిల్ల డీపీ ఉంది. ఇక్కడ వీడియో పెట్టి, కెనడా వేకప్ ఇండియన్ హిందూస్, దే ఆర్ ట్రాషింగ్ అవర్ క్లీన్ స్ట్రీట్స్ లైక్ దే డిడ్ ఇండియా, turning pristine into a public toilet. Do not film the filth, call it out. Zero tolerance for this typical Indian garbage behavior. Call it before they rot it. అంటే అక్కడ కుళ్ళిపోయినవి ఇంకోటి మరొకటి ఆ గార్బేజ్ని మరింత కుళ్ళిపోయేటట్టుగా చేయకుండా, అక్కడ వేసినటువంటి చెత్త అంతా కుళ్ళిపోయేటట్టు చేయకుండా దాన్ని బిఫోరే మేల్కొలపాలి. ఖచ్చితంగా కెనడాని అలర్ట్ చేస్తున్నాడు. అలర్ట్ వేకప్ కెనడా అంటూ కూడా చేస్తున్నాడు. ఇండియన్ హిందూస్ దే ఆర్ ట్రాషింగ్ అవర్ క్లీన్ స్ట్రీట్స్ లైక్ దే డిడ్ ఇండియా. అంటే ఇండియాలో ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ ఉన్నటువంటి శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి స్ట్రీట్స్ని కూడా ఒక గార్బేజ్ లాగా, చెత్త కుడ్డిలాగా పబ్లిక్ టాయిలెట్లో ఎట్లయితే బిహేవ్ చేస్తారో, టర్నింగ్ ప్రిస్టైన్ ఇంటూ పబ్లిక్ టాయిలెట్ అని ఇది ఒక ట్వీట్. ఇంకా నెక్స్ట్ ట్వీట్ చూస్తే, ఇది కెనడా పౌరుడే, లాంబార్డ్ టాక్స్ అంట. మోస్ట్ పీపుల్ వాల్యూ క్లీన్ ఎయిర్, వాటర్ అండ్ సరౌండింగ్స్, బట్ ఫర్ #ఇండియన్స్ ఇట్స్ ఆల్ అబౌట్ గార్బేజ్ ఫిల్డ్ ఎన్విరాన్మెంట్స్. అంటే మన ఎన్విరాన్మెంట్ని మనమే చెత్తకుండీలాగా తయారు చేసుకుంటామని ఇండియన్స్ అని మెన్షన్ చేస్తూ మరి ట్వీట్ చేశారు. పొల్యూషన్ ఈజ్ దేర్ హాల్ మార్క్ అట, అంటే పొల్యూషన్ మనకి ట్రేడ్ మార్క్ లాగా. దే హ్యావ్ టర్న్డ్ ఇండియా ఇంటూ ఎ ల్యాండ్ ఫిల్ అండ్ నౌ దే ఆర్ బ్రింగింగ్ దట్ చావ్స్ టు కెనడా. డోంట్ జస్ట్ అబ్జర్వ్, కాల్ అవుట్ షిట్టి ఇండియన్స్. అంటే వాళ్ళని తరిమేయండి అని, కాల్ అవుట్ షిట్టి ఇండియన్స్ అంట, షిట్టి ఇండియన్స్. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా నిజంగా చెత్త పడేశారా లేకుంటే ఏం పడేశారో, అది ఏంటి వాస్తవాలు తెలియదు, ఎక్కడ తీశారో తెలియదు, ఎవరో తెలియదు, మొత్తం అందరినీ ఒకటే ఘాటికి కట్టేశారు. ఇప్పుడు అక్కడ ఎవరు చేశారు? నిజంగా ఇండియన్స్ ఎవరన్నా అక్కడ ఏదైనా వేసి ఉంటే వాళ్ళ వరకే దాన్ని పరిమితం చేయాలి కదా. సరే, ఇప్పుడు వేరే దేశాల్లో, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూకేలో కానీ, ఎక్కడ ఏ దేశంలో అయినా
అక్కడ మొత్తం సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరిని ఐడెంటిఫై చేయొచ్చు, కార్ నెంబర్ కనిపిస్తుంది. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫైన్ చేయండి. మీరు తరిమేస్తాము షిట్టి ఇండియన్స్, ఈ భాష ఏంటి? ఎవరు మీరు తరమడానికి? వాళ్ళు అక్కడ ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వాలు ఫైన్లు వేస్తారు అక్కడ. ఈవెన్ చాలా దేశాల్లో ఉమ్మినా కూడా స్ప్లిట్ చేస్తే కూడా ఫైన్లు వేస్తారు. ఎవరు స్ప్లిట్ చేయరు. చాలా వరకు డిసిప్లైన్డ్గా ఒబీడియన్స్గా అక్కడ ఉన్నటువంటి ఆయా దేశ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు కదా అందరూ కూడా. సరే ఒక్కసారి ఏదన్నా నిజంగా అక్కడ ఏమైనా డస్ట్బిన్లో చెత్త తీసుకెళ్ళి పడేసి ఉంటే తెలియక పడేశారేమో, తెలిసినోళ్ళైతే చేయరు కదా. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా గార్బేజే పడేసి ఉంటే తెలిసిన వాళ్ళు అయితే చేయరు కదా. అవగాహన లేని వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు చేస్తారు. లేదు వాంటెడ్గా పోయి ఎవరు చేయరు కదా. ఏ ఇండియన్స్ అయినా ఏ దేశం వాళ్ళైనా వాంటెడ్గా సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్స్ అన్నింటినీ కూడా పాడు చేసుకుంటారా? ఇక ఇండియన్స్ కూడా చాలామంది ట్వీట్ ఏం చేస్తున్నారంటే, సమ్మన్ ఫిల్మ్డ్ ఇండియన్ కపుల్ థ్రోయింగ్ ఏ గార్బేజ్ ఇన్ కెనడా, దీస్ పీపుల్ బ్రింగ్ బ్యాడ్ నేమ్ టు అవర్ నేషన్. అంటే వీళ్ళ వల్ల మన భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది, మన భారతదేశం పరువు తీస్తున్నారు ఇతర దేశాలకు పోయి అని ఆఖరికి ఇండియన్స్ కూడా వీళ్ళకి సపోర్ట్గా నిలిచే పరిస్థితి కనిపించట్లా. కొంతమంది కృష్ణ అనే అతను ఈ ట్వీట్ చేశాడు. ఇంకొక ట్వీట్ చూపిస్తా. ఇంకొక ట్వీట్లో స్వాతి చతుర్వేది, ఈమె కూడా ఇండియనే, వీళ్ళు డిబ్బీ బ్లడ్ క్లాట్ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ రీట్వీట్ చేసి వాళ్ళు ఒరిజినల్ ట్వీట్ ఏం చేశారంటే, దే టర్న్డ్ దేర్ కంట్రీ ఇంటూ ఎ టాయిలెట్, నౌ దే ఆర్ డూయింగ్ ద సేమ్ ఇన్ బ్యూటిఫుల్ క్లీన్ కెనడా, డోంట్ జస్ట్ ఫిలిం కాల్ ఇట్ అవుట్. వీళ్ళు కూడా సేమ్ ఇదే వర్షన్. అంటే సేమ్ ఇండియాని ఎట్లయితే వాళ్ళ దేశాన్ని ఎట్లయితే టాయిలెట్గా మార్చేశారో దేశాన్ని, ఇప్పుడు కెనడాని కూడా మారుస్తున్నారు. ఇది కేవలం వీడియో తీసి పెట్టడం కాదు, ఇట్లాంటి వాళ్ళని బయటికి తరిమేయండి, కాల్ ఇట్ అవుట్ అని పెట్టారు. ఇక్కడ దానికి ఇండియన్స్ కూడా సపోర్ట్ చేస్తా. అబ్సల్యూట్లీ డిస్గస్టింగ్, షుడ్ బి కాల్డ్ అవుట్ వెదర్ ఇట్స్ ఇండియా ఆర్ కెనడా, సిక్కింగ్ హౌ పీపుల్ త్రో గార్బేజ్ ఇన్ పబ్లిక్ స్పేసెస్ అండ్ గ్రీన్ ఏరియాస్. ఇక కొంచెం నయం ఏం చెప్తుంది అంటే, ఈ ఇండియానా కెనడానా పక్కన పెడదాం, చెత్త ఎక్కడ పడేసినా పబ్లిక్ ప్లేసెస్లో గ్రీన్ ఏరియాస్లో గ్రీన్ మెడోస్లో పడేయడం కరెక్ట్ కాదు, ఇది మన ఎన్విరాన్మెంట్ని దెబ్బతీస్తుంది అనేది ఈమె ఒపీనియన్. సో ఏది ఏమైనా ఎటు తిరిగి ఎటు వచ్చినా ఇది భారతదేశానికి ఒక మచ్చలాగా అనిపిస్తుంది. అది అటు నిజంగా చెత్త పడేశారా, లేకుంటే అక్కడైతే కవర్లు తీసుకెళ్ళిపోతున్నటువంటి సందర్భం అని ఒక వాదన, చెత్త పడేయలేదు కేవలం ఫారెస్ట్లో అనిమల్స్కి ఫుడ్ ఇచ్చారని ఒక వాదన. అది ఈ వాదోపవాదాలు ఎట్లున్నా అక్కడ జరిగింది ఏంటనేది క్లియర్గా లేనప్పుడు మనం ఏమీ మాట్లాడలేం. కానీ అక్కడ ఎవరైతే షూట్ చేశారో, ఎవరైతే దీన్ని వైరల్గా మార్చారో వాళ్ళు అక్కడ ఏం జరిగిందనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే అక్కడ ప్రభుత్వాలు ఆ దిశగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒకరిద్దరు ఏదో చేశారని దాన్ని దేశానికి ఆపాదించి ఇప్పుడు రెండు దేశాల మధ్య ఇదేదో పెద్ద జరిగిపోయిందని అయితే నిజంగా చెత్త వేసి ఉంటే ఫైన్ వేస్తారు. లేదు అక్కడ ఫారెస్ట్లో అనిమల్స్కి ఫీడ్ చేసి ఉంటే మరి మంచిది, మానవత్వం ఉన్నటువంటి భారతీయులు అని అంటాం. మరి ఆ మానవత్వాన్ని ఎవరు మరిచారు? ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో సోకాల్డ్ ట్రోల్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మానవత్వం మరిచి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా అక్కడ చెత్త పడేశారా, లేదు అంటే అనిమల్స్కి ఫీడ్ చేశారా, నిజంగా ఇప్పుడు భారతీయులు ఈ విధంగా ఇండియన్స్ అని, ఇండియన్ హిందూస్ అని ఈ విధంగా సోషల్ మీడియాలో ఇతర దేశస్తులు లేకుంటే మన ఇండియన్స్ కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ వీడియోను వైరల్ చేస్తున్నటువంటి సందర్భంగా ఇటువంటి ఒపీనియన్ స్టాండ్స్ తీసుకున్నటువంటి వ్యవహారాన్ని మీరేమంటారో మీ ఏప్రిల్ కింద నా కామెంట్స్ తెలియజేయండి. For more videos, please watch #.